ఇది మా వారు ఊరు నుంచి వస్తూ నా కోసం తెచ్చిన కానుకండి. నా ఛానల్ గనుక చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇదేంటో గెస్ చేయండి. దీని గురించి నాకు చాలా కామెంట్లు వచ్చినియి. నన్ను చాలామంది అడిగారు. ఇదేంటో మీరు గెస్ చేయండి. ఇది ఇంకా ఆయన ఇలాగ తెస్తున్నాను అనేసరికి ఇంకా నాకు నిద్ర పట్టలేదనమాట రోజు. అంత పిచ్చి నాకు. ఇంకా నైట్ అంతా కొమ్మలతో ఎలా బతికిచ్చడం అని చెప్పి వీడియోలు చూస్తున్నాను అనమాట. అంటే రూట్ హార్మోను హోమ్మేడ్ ఎలా చేసుకోవాలని రాత్రంతా వీడియోలు చూస్తా ఆయన ఎప్పుడొస్తారు మార్నింగ్ అని ఎదురు చూశాను. నాకు చాలా సంతోషం అండి. మీరు ఓవర్ అనుకోవద్దు. నాకు అంత ఇష్టం అసలు. ఇదేంటో మీరు గెస్ చేయండి. ఇంకా అది రాత్రంతా చూసి ఇంకా తెల్లారి మార్నింగ్ రాగానే పసుపు నీళ్ళు వేసి అలాగా మగ్గులో పెట్టేశాను కొమ్మల్ని. అవి కొంచెం రెస్ట్ తీసుకుంటే రాత్రంతా జర్నీ చేసి వచ్చినాయి కదా. అసలుకే ఎండలు మామూలుగా ఉన్నాయండి. అసలు ఈ ఎండల్లో దాన్ని ఎలా బతికిస్తానో కూడా నాకు అర్థం కాల. ఇదిగోండి రాత్రంతా వీడియోలు చూసి ఎవరు చూసినా ఇదిను సిన్నమిన్ పౌడర్, అదే చెక్క పౌడర్ చూపిస్తున్నారు. నేనైతే ఇలా అలోవెరాలో పెట్టి ఆయన అంత ఇదిగా శ్రద్ధగా తీసుకొచ్చారు కదా, మర్చిపోకుండా అడిగానని. ఇంక అందుకే నాకు దాన్ని ఎలాగైనా బతికించాలని చెప్పి ఇదిగోండి అలోవెరా మట్టి అయితే కలిపాను. చూశారు కదా కోకోపీటు, వర్మి కంపోస్ట్, ఎప్సమ్ సాల్ట్, మన రెడ్ సాయిల్, ఇంకా వేపిండి వేసి కలుపుకున్నాను. కింద అయితే కొబ్బరి పీస్ వేసాను. నేనైతే ఈ మధ్య రాళ్ళు పెట్టట్లేదండి, డ్రైన్ హోల్స్ మూసుకుపోతున్నాయి అని కొబ్బరి పీసే పెడుతున్నాను. ఇదిగోండి తర్వాత అలాగా అలోవెరా జెల్లో డిప్ చేసి దాని మీద పసుపద్ది గుచ్చాను కొమ్మలు. ఈ 2 కొమ్మల్లో ఒక్క కొమ్మనే 2 కొమ్మలు చేసి తీసుకొచ్చారనమాట ఆయన. పెద్ద కొమ్మ ఇచ్చారంట, 2 కొమ్మలు చేసి తీసుకొచ్చారు. నేను దాన్ని మళ్ళీ 3 కొమ్మలు చేశాను. ఫస్ట్ గుచ్చిన దానికి ఏంటంటే అదే మొదలండి, కణుపు ఆ కొమ్మ దగ్గర స్టార్టింగ్ అనమాట పెద్ద కొమ్మ. అందుకే నేను అక్కడ కట్ చేయలేదు, అలా పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఇంకో కొమ్మని 2 కొమ్మలు చేశాను. ఏ కొమ్మ బతికినా బతుకుద్ది కదండి. తొందరగా గెస్ చేయండి అదేంటో. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తొందరగా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ మొక్క కూడా బతకాలని ప్లీజ్ దండం పెట్టుకోండి. ఇదిగోండి ఇలా పసుపు ముద్ద పైన పెట్టి అలా ఉంచాను. మనం అయితే ఆవు పేడ పెడతాం కదా, అలాగనమాట. అలా ఎందుకు పెడతానంటే పైనుంచి ఇన్ఫెక్షన్ రాకుండా అనమాట. బాయ్.